పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసము పోరుబాట పట్టింది బీఆర్ఎస్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. నార్లపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు పాదయాత్ర చేయబోతోంది బీఆర్ఎస్. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ పాదయాత్రలో పాల్గొనబోతున్నారు. పనులు ప్రారంభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే లక్ష్యం అంటున్నారు శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో కాలువల నిర్మాణానికి టెండర్లు పిలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లైనా సరే ఒక్క పని కూడా చేయలేదన్నారు శ్రీనివాస్ గౌడ్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉద్యమ కార్యాచరణపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంకా ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ శివకుమార్ రిపోర్ట్ చేస్తారు. సరే, ఏంది ఈ పాదయాత్రగా ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏం చేయబోతా ఉన్నారు? ఇప్పుడు మా జిల్లాలో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ అనేది పెద్ద ప్రాజెక్ట్. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటివి నెట్టెంపాడు కావచ్చు, కేఎల్ఐ కావచ్చు, అవన్నీ వాళ్ళు కొంత కంప్లీట్ చేసిర్రు. మిగతా అన్నీ మేము వచ్చి కంప్లీట్ చేసిన తర్వాత నీళ్ళు వచ్చినాయి, పంటలు పండినాయి. కానీ మేజర్గా జిల్లా సస్యశ్యామలం కావాలంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుతోనే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి దాదాపు 60-70 టీఎంసీ రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకొని కట్టుకొని ఉన్నాం. ఇవి నింపుకుంటేనే మా బతుకుతెరువు. రిజర్వాయర్లు కంప్లీట్ అయిపోయినాయి. నార్లాపూర్ కంప్లీట్ అయింది, ఏదులైంది, వట్టెమైంది, కరివెనైంది, ఉదండాపూర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. పంపులు కూడా పెట్టినాం, కాలువలు అయిపోయినాయి. జస్ట్ ఓన్లీ నింపి కాలువలు తోగినామంటే 12.5 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్. ఇది పెద్ద ప్రాజెక్ట్. కాలువలు టెండర్ పిలిచినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ రద్దు చేసింది. 2.5 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఒక్క పని మొదట్లో కావట్లేదు. ఇక 1 ఇయర్ అయితే ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. మరి ఈ 1 ఇయర్లో ఎట్లా చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు? ఫోన్లేని 1 ఇయర్ మేము టైం ఇచ్చినాం. పాలమూరు స్థానికుడు, పాలమూరు జిల్లావాసి కనుక తొందరగా అన్నిటికన్నా ప్రియారిటీ చేస్తారని మేము అనుకున్నాం. నీళ్ళు రాకపోతే ఇంకా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. కనుక ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపియాలి, ప్రభుత్వం ముందుకు రావాలి. వీళ్ళు పాదయాత్ర చేస్తున్నారు. జిల్లాలో ఒక రెవల్యూషన్ లాగా వస్తుంది. గ్రామాలు కదులుతూ ఉన్నాయి. ఇక లాభం లేదు, ఇమ్మీడియట్గా చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం రావాలని చెప్పి ఉద్దేశంతోనే 14 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి పార్టిసిపేట్ అయ్యేటట్లు 15 రోజులు మేము పాదయాత్ర చేయాలనేటువంటి తలంపుతోనే ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం గ్యారెంటీగా మెడలు వంచేనా మేము చేయిస్తాం. ప్రజల్లో ఇప్పుడు ఒక ఏం అడగకపోతే అమ్మ కూడా అన్నమనేటట్లు అయిపోయింది. ఈ ప్రభుత్వం చేస్తుందని కూడా చేయట్లేదు. ఇక కనీసం మేము ఇప్పుడు పాదయాత్ర చేస్తేనే నా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు టెండర్లు ఇస్తారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే 1 ఇయర్లో కంప్లీట్ అవుతుంది. దాంతోనే మేము ఖచ్చితంగా ఎండలను కూడా లెక్క చేయకుండా పోవాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. నార్లాపూర్ నుంచి స్టార్ట్ చేస్తామండి. 14 నియోజకవర్గాలు ప్రతిరోజు ప్రతి నియోజకవర్గం నుంచి అక్కడ ఉండేటట్లు చివరి వరకు కంప్లీట్ అయ్యే వరకు ప్రతి గ్రామం వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేస్తాం. స్టార్టింగ్ కేటీఆర్ గారిని రమ్మని చెప్పాం. మరి స్టార్టింగ్ సభ కేటీఆర్ గారితో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మధ్యలో బిజినపల్లి దగ్గర కూడా పెడతాం. చివరిగా మరి పెద్ద సభ చేయాలనుకుంటున్నాం. ముందు అదంతా కేటీఆర్ గారితో, కేసీఆర్ గారితో మాట్లాడి, మా నాయకులతో మాట్లాడి ఆ షెడ్యూల్ ఎవరెవరు అనేది పూర్తి స్థాయిలో ఇస్తాం. మొత్తం మీద 100% కాలువలు వెంబడే తిరుగుతాం. మొదటి రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే చివరి రోజు లేదా మధ్యలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించేందుకు కేసీఆర్ను కూడా ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలోనే ఇందుకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా సిద్ధం చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 మహబూబ్నగర్ జిల్లా నుంచి.